ముందుగా అందరికీ జై భీమ్. మా యొక్క జాతికి లేదా మా యొక్క కులానికి ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండొచ్చేమో కానీ ఆత్మ గౌరవానికి మాత్రం ఎక్కడా తగ్గేది లేదనేది ఈ యొక్క అంశమే తెలియజేస్తా ఉంది. దీనికి ప్రధాన కారణం గత నెలలో జరిగినటువంటి శివరామకృష్ణ పైన దాడి జరిగినటువంటి యొక్క దాడి పైన ఎక్కడైతే దాడి జరిగిందో శివరామకృష్ణ పైన దాడిని మా యొక్క జాతి పైన దాడిగా భావిస్తూ మేమంతా దళిత గిరిజన బహుజన ప్రజా సంఘాలుగా కొన్ని ప్రతిపక్ష పార్టీలుగా ఏకతాటిపైకి వచ్చి ఆ యొక్క అంశం పైన మా ఆత్మగౌరవం పైన దెబ్బతీస్తే మా ఆత్మగౌరవానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు, చూస్తూ ఉండేది లేదని చెప్పేసి పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఆ ఉద్యమం ద్వారాగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారిని ఈ రోజు విఆర్ కి పంపిన వైనం ఏదైనా కేవలం మా యొక్క దళిత గిరిజన ప్రజా సంఘాలకే దక్కుతుందని ఇదే సందర్భంగా గర్వంగా చెప్తూ, అదే విధంగా మీడియా పాత్ర వీటిలో మాత్రం చాలా కీలకమైనది. ఏ అంశం జరిగినా ఎక్కడ జరిగినా ప్రజా సంఘాలు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా కానీ మీడియా అనేది ఎంతో కష్టపడి ఈ యొక్క అంశాన్ని స్టేట్ వరకు తీసుకెళ్ళినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఎవరినే కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. మా యొక్క జాతికి అన్యాయం జరిగితే మా యొక్క జాతిని అవమానిస్తే ఒకప్పుడు ఎప్పుడో మా తాతగారు మా తండ్రి గారి కాలంలో చూస్తే అప్పుడెప్పుడు నా అయ్యా అంటే లే అంటే పడే రోజు, ఈ రోజు లే అంటే లే అనే రోజులు రే అంటే రోజు కూడా వచ్చాయంటే ఈ రోజు చదువుకున్నాం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతో ముందుకెళ్తా ఉన్నాం, ఆయన ఇచ్చినటువంటి హక్కులతో కొట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం. అదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తాం. ఈ రోజు ఈ యొక్క సిఐ గారిని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, సిఐ గారిని పక్కకి పంపించడం చాలా కష్టం అని అనే సందర్భంలో అదే డిపార్ట్మెంట్ చెప్పారు. ఈ రోజు విఆర్ పంపించామంటే మేమంతా మా యొక్క ఘనత కానీ మా యొక్క సత్తా అంతా కూడా ఈ పోలీస్ యంత్రాంగానికి తెలియజేసే విధంగా మేమంతా పోరాటం చేశాం కాబట్టి ఈ యొక్క న్యాయం జరిగిందని భావిస్తాను. ఏదేమైనా సరే ఒక కొత్త మెరుపుల ఈ రోజుకు విఆర్ కి పంపించవచ్చు, ఇంతే అని ఆలోచించవచ్చు. తనని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే జైలుకు పంపించేంత వరకు కూడా మా ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క అంశానికి సంబంధించి మేము మాట్లాడితే చాలా బాధపడినాం, చాలా ఇబ్బందులు పడినాం. ఒక పక్క శివరామకృష్ణ పైన తను ఏమైనా తప్పులు చేశాడేమో అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ ఎత్తారు, ప్రతి పోలీస్ స్టేషన్ చెక్ చేశారు. అయితే శివరామకృష్ణ గారు నిజాయితీ పడు కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి తప్పని పరిస్థితిలో ఈ యొక్క నిర్ణయాన్ని పోలీస్ యంత్రాంగం తీసుకుందని చెప్పి భావిస్తా ఉన్నాము. ఏదేమైనా ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని ఎవరు కొట్టే హక్కు లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక మనిషి తన సొంత కుటుంబంలో కూడా కొట్టే హక్కు లేనప్పుడు ఈ విధంగా దాడి చేయడాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఖండించిన వైనాన్ని, అదే విధంగా ప్రతి ఒక్క దళిత గిరిజన సోదరుడు కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని చేశాడు. అదే విధంగా తప్పనిసరిగా మేము ఈ యొక్క అంశానికి సంబంధించి ఏదైతే అనంతపురం రేంజ్ డిఐజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనికి కారణం ఏంటంటే ఆయన కూడా తనని విఆర్ పంపడానికి ఎంతో కష్టపడి మా కోసం నిలబడి 24 రోజులుగా తన పైన పూర్తి స్థాయి సమగ్రంగా విచారణ చేసి విచారణ తర్వాత ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నందుకు సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ఎస్సీ జనసంఘం తరఫున బహుజన సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే మా యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్.